సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గ్రామ వాస్తవ్యుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆదేలి రవీందర్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ నాయకుడు కౌన్సిలర్ ఎడ్ల రమేష్, కౌన్సిలర్ అనిరుద్ రెడ్డి, నందారం రమేష్ గౌడ్, కాలప్ప, ఆగారెడ్డి పాల్గొన్నారు. 40 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్న ఆదేలి రవీందర్ अरे बाप पेरिए ना बाप अरे लास्ट में పోసుకోవద్దమ్మా అందరికి కావాలి ప్రసాదం అందరికి కావాలి అందుకని ఇబ్బంది వినాయక చవితి నిమజ్జనము శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా బీరంగూడ హనుమాన్ దేవాలయంలో గత 40 సంవత్సరాల కింద గ్రామ పెద్దలతో పాటు మా ఫాదర్ అయినటువంటి కీర్తిశేషులు ఆదిల్ నారాయణ గారు ఈ యొక్క వినాయకుని ఇక్కడ హనుమాన్ మందిరంలో ప్రతిష్ఠించడం, ఆ విధంగా గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే నిమజ్జన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంటుంది. గత 40 సంవత్సరాలుగా ఈ యొక్క ఆనవాయితీ వస్తూ ఉన్నది. గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో విఘ్నేశ్వరుని పూజలు అందించడమే కాదు, మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున పూజలు జరిపి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, దీంతో పాటు పక్కనే ఉన్న శంకరలింగేశ్వర ఆలయంలో కూడా మరొక విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించి అక్కడ కూడా సేవలు అందించడం, మరి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా గ్రామ ప్రజలంతా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఇక్కడ వచ్చేసి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారు, అన్నదాన ప్రసాదం కూడా స్వీకరించుకుంటారు. మరి ఖచ్చితంగా ప్రజలకందరూ కూడా ఈ భగవంతుని ఆశీస్సులతో ఈ ప్రాంతం అంతా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని నిర్వహించే భాగంలోనే ఈ యొక్క నవరాత్రి గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వినాయక చవితి నాడు ప్రారంభమై పెద్ద ఎత్తున పూజలతో ప్రారంభమై ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు పొద్దున సాయంత్రం స్వామివారికి పూజలు సమర్పిస్తూ ప్రజలు మరి పూజలు నిర్వహించుకుంటారు. అలాగే 10వ రోజు ఎప్పుడైతే నిమజ్జనానికి ఒక రోజు ముందు 11వ రోజు నిమజ్జనం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే 11వ రోజుకు ముందు 10వ రోజు మరి అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనికి దాదాపు 1500 నుంచి 2000 మంది ఇక్కడ ప్రజలు ప్రతి సంవత్సరం కూడా హాజరవుతారు. పెద్ద ఎత్తున ఈ సంవత్సరం కూడా అలాంటి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి పూజలు చేసుకోవడమే కాదు, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడం కాదు, ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని రేపు సాయంత్రం 6 గంటలకు బీరంగూడ హనుమాన్ దేవాలయం నుండి పెద్ద ఎత్తున కళాకారులతో మరి భక్తి బృందాలతో ఈ యొక్క స్వామివారి అలంకరణతో పెద్ద ఎత్తున స్వామి 6 గంటలకు ఇక్కడ నుంచి ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ప్రారంభమై బీరంగూడ శంభునిగూడ చెరువులో అక్కడ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో ప్రదర్శించిన విగ్రహం తీసుకొని ఈ యొక్క ఊరేగింపుగా పెద్ద ఎత్తున రేపు వెళ్తాం. ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం వస్తారు, విజయవంతం చేస్తారు. ఈ సంవత్సరం కూడా అలాగే వచ్చి విజయవంతం చేస్తామని ఆశిస్తున్నాం. హనుమాన్ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆదేలి రవీంద్రన్న గారు అదేవిధంగా వాళ్ళ కుటుంబం ఇక్కడ గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారికి వారి కుటుంబానికి ఆ యొక్క విఘ్నేశ్వరుడు మంచి ఆయురారోగ్యాలను అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఎక్కడ చూసినా భక్తి భావం చాలా పెంపొందుతూ ఉంది. రాను రాను ప్రజల్లో ఒక భక్తి
చాలా ఒక భక్తి శ్రద్ధలతో జనాలంతా బాగా ఇది పెరిగిపోతుండడానికి ప్రతి వాడలా ప్రతి గలిలో ఎక్కడ చూసినా మరి ఆ గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా అంగరంగ జరుగుతూ ఉన్నాయి. ఇదే యొక్క భక్తిభావంతో ఉండి ఈ సంస్కృతి సాంప్రదాయాలను మనమంతా మన ముందొచ్చే తరాల వారికి కూడా అందించే విధంగా ఈ కార్యక్రమాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ యావత్ ప్రజానికమంతా సుఖ సంతోషం ఉండే విధంగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు దీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అమీపూర్ మున్సిపాలిటీ బీరంగూడ గ్రామంలో పాత విలేజ్ ఇది. దాదాపు మేము చిన్నప్పుడు ఎప్పుడో దాదాపు 40-45 ఏళ్ళు అయిపోయి ఉంటుంది ఇక్కడ వినాయకుడు పెట్టేసి. అప్పటి నుంచి నిర్విజ్ఞానంగా అసలు కంటిన్యూగా జరుగుతూనే ఉంది ఇక్కడ. ఇప్పుడు అన్నదానం ఈరోజు వినాయక పండుగ పురస్కరించుకొని ఈరోజు ఆదిలి రవీంద్ర అన్న ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతున్నది. ఇంకోటి మా ఊరి పరంగా రాజకీయాలకు అతీతంగా ఎలాంటి కార్యక్రమాలన్నా ఊరు మాత్రం ఏకమవుతామండి. ఫస్ట్ మాకు రాజకీయాలు పక్క వేరే ఉంటాయి కానీ వినాయక మండపాల కాలం మాత్రం వినాయక మండపం కానీ అమ్మవారి దసరా ఉత్సవాలు కానీ ఏదైనా ఏ కార్యక్రమం ఊరంతా కలిసి చేసుకుంటాం. 100% అండి. అది వాడ గల్లి ఊరు ప్రతి పట్టణము ప్రతి ఏరియాలో 9 రోజులు 11 రోజులు వినాయకుని నిమజ్జనం చేసుకుంటూ ముందుకు పోతున్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ బీరంగూడెంలో దాదాపు మేము కూడా ఇక్కడ వచ్చి 20-25 సంవత్సరాల నుంచి కూడా చూస్తున్నాము. అమ్మన్ల గుడి దగ్గర ప్రతి సంవత్సరము ఆదిలి నారాయణ అని పెద్ద ఆయన ఉండే, ఆయన తరఫు నుంచి అందరూ ఇక్కడ ఊర్లో ప్రతి ఒక్కరు కుటుంబం లెక్క కలిసి మంచి కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అన్ని జరుపుతూ చేస్తూ బాగా జరిపించాడు. అదేవిధంగా పెద్ద ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడంలో తర్వాత రవీందర్ కూడా అదేవిధంగా కుటుంబానికి అందరికీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు గ్రామంలో అందరికీ అన్నదాన కార్యక్రమం కానీ భజన కార్యక్రమం కానీ అన్నింటిలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరిని పిలుస్తూ అందరికీ శుభ సందర్భంగా ఈ వినాయక చవితి శుభ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.